బిగ్ డిబేట్. ఎస్ రాజశేఖర్ గారు, గత 10 ఏళ్లలో చంద్రబాబు గారేమో మొదటి 5 ఏళ్లలో తాత్కాలిక రాజధాని దాటించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కనీసం తాత్కాలికంగా ఆయన కూర్చున్న ఆఫీసు కూడా నిర్మాణం చేసుకోలేకపోయారు, వైజాగ్లో కానీ మరొక చోట కానీ. ఆ 10 ఏళ్ళు కేంద్రంలో పూర్తిగా వన్ సైడెడ్గా పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అదృష్టం కొద్దీ ఇప్పుడు కనీసం ఏపీ టీడీపీ మీద లేకపోతే నితీష్ మీద ఆధారపడ్డ ఒక సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కనీసం అప్పన్నా ఇప్పుడు మనకు పుడుతుంది రాష్ట్రంలో ఇవి జరగటానికి. బట్ ఇది సరిపోతుందా? ఒక రాజధాని పూర్తిగా ఒక 40,000 50,000 కోట్లతో ఇప్పుడు ఏదైతే ప్రాథమికంగా అనుకున్నారో వీటిని ఈ 3-4 ఏళ్లలో పూర్తి చేయడానికి సరే మీ 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 ఆలోచన ఎలా ఉంటుంది? రేపు పొద్దున మీ స్టాండ్ ఏంటో నాకు తెలియదు, కానీ మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఇప్పుడే తిరుపతిరావు గారు అంటున్నారు. మళ్ళీ దానిలోకి వెళ్తే జరిగిన పరిణామాలు ఏంటో మీకు తెలుసు. కనీసం దీనికి ఇప్పుడు మీరు మద్దతు ఇస్తారా? ప్రభుత్వం ఏ రకంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇది జరగటానికి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది మీ ఆలోచన? రాజశేఖర్ గారు, హలో రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. యా, గో హెడ్, చెప్పండి రాజశేఖర్ గారు. ప్యానల్ ఉన్నట్టు పెద్ద లింగారెడ్డి గారికి, చిత్రావు గారికి ముందుగా నమస్కారం సార్. చెప్పండి సార్. అప్పుడు రాజధాని అనేటువంటి అంశము మరి విభజన హామీల్లో దాదాపు మనకి 10 సంవత్సరాలు అక్కడ ఉంటే హడావుడిగా ఏదో వచ్చేసి మరి మనకు ఉన్న అవకాశాన్ని అక్కడ ఉండకుండా వదిలొచ్చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే తిరుక్కున్నారో హడావుడికి ఇట్లా రావడం, ఈడ రాజధానికి మరి ఎలాంటి సదుపాయాలు లేకపోయినప్పటికీ హడావుడిగా టెంపరీగా కట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఉన్న డబ్బు ఆ విధంగా ఖర్చు చేయవలసినటువంటి అవసరత సార్ కట్టాను సార్. డిస్కనెక్ట్ అయింది. లేదు వినపడుతుంది. మీరు ఇంకా అక్కడే ఉన్నారని ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు జరుగుతున్న దానికి చెప్పండి రాజశేఖర్ గారు. 10 ఏళ్ల క్రితం అయిపోయింది. గో హెడ్. చెప్తున్నాను సార్. ఇప్పుడు అంటే మీరు కూడా ఎత్తారు కదా, అవకాశం ఉన్నప్పుడు చెప్పండి. ఇది ఈ డబ్బు అనవసరంగా దీన్ని తాత్కాలికం అనేటువంటిది కట్టి దాంట్లో అడ్డగోలు అవినీతి చేసి ఇంత దాకా తీసుకొచ్చారు. ఎనీవే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయిపోయింది. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఎంఎస్ అయిపోయింది. 5 సంవత్సరాల్లో మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసి ఉంటే మళ్ళీ తర్వాత మీకు కూడా ఇంకొక 5 సంవత్సరాలు వచ్చారు. మీరు ఏం చేయాలా? రాజశేఖర్ గారు మర్చిపోతున్నారు. మేము చేయడానికి అవకాశం లేదు సార్. ఎలా అవకాశం చెప్పండి. ఇప్పుడు ఆ రోజైనా ఈ రోజైనా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. అసలు మనకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తే ఈ గోళ ఉండదు. ఆ రోజు కూడా వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు, ఈ రోజు కూడా బీజేపీతో కలిసి ఉన్నారు. ఈ పంచాయతీలు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఈ గోళ్ళు ఎందుకు? తీసుకురావచ్చు కదా. ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తే ఇంకా సమస్య ఉంటుంది సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి అడుగు తినే పనే ఉంది, అప్పులు చేయాల్సిన పనే ఉంది. ఎవరో బెగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏంది? బొచ్చ పట్టుకొని ఢిల్లీకి తిరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా అంశాన్ని కానీ తీసుకురాగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారం అదే కదా సార్. అది కాదు సార్, కలిసి ఉన్నా కలిసి రాజశేఖర్ గారు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా వాళ్ళు తేలేదు, మీరు అడగలేదు, మెడలోంచే పరిస్థితి అప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఎంత మాత్రం ఉందో మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు అడుక్కోవటం అని మనం అనుకోక్కర్లేదు సార్. ఇది మన హక్కు. విభజించిన తర్వాత రాష్ట్రానికి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదే మోడీ గారి జోబులో డబ్బులు కాదు, లేకపోతే చంద్రబాబు గారి జోబులో డబ్బులు కాదు, మన డబ్బులు, ప్రజల డబ్బులు. సో ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. విభజనకు ముందు 5 లక్షల కోట్లు పెడితే విభజన చేయండి అని ఆ రోజు అడిగారు. ఆ తర్వాత 1,10,000 కోట్లు కేంద్రానికి పంపించారు. వాళ్ళు ఇచ్చిందంతా 2,000. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అడిగేదంతా ఇచ్చేదంతా దాని ప్రకారం ఏ విధంగా రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నారు? రాజధాని నిర్మాణం చేయడానికి మరి పకడ్బందీ వ్యూహం ఉండాలా, డబ్బు అనేది ఉండాలా, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలా, మనకి నిధులు విడుదల చేయాలా? ఎలాంటి పరిస్థితులు లేకపోగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి అప్పుల ఊబిలోనే ఉంది కదా. అప్పుల ఊబిలోనే ఉంది. మేము వచ్చేటప్పుడు ఉంది, మేము వెళ్ళే నాటికి కూడా అప్పుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనేది 1,00,000 కోట్లు పెట్టి అక్కడ కట్టించేటువంటి పరిస్థితులు ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న అన్ని జిల్లాల్లో తీసుకొచ్చి డబ్బంతా తీసుకొచ్చి అమరావతిలో మేము ఖర్చు పెడతాం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం.
ఇప్పుడు దానికి పరలా ఈ రోజు మోడీ గారు వచ్చారు. మోడీ గారు వస్తే ఏమి చెప్పారండి? ఏమైనా హామీ ఇచ్చారా? ఇప్పుడు ఆ రోజు 2,200 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఏమైనా మరి వాళ్ళు గ్యారంటీ ఉన్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఈ రోజు ఏమన్నా ఇంత డబ్బు ఇస్తున్నారు, దాదాపు మరి 40,000 కోట్ల రూపాయలు ఇంకా ఆయన ఇవ్వగలిగితే ఒక స్ట్రక్చర్ వస్తాడు రాజధానికి, ఒక రూపురేఖలు. ఇప్పుడు ఈ రోజు అలాంటి హామీలు లేవు కదా. మళ్ళీ గ్రాఫిక్స్ లో మళ్ళీ రాజధానిని చూపిస్తా ఉంటే ఇప్పుడు రైతులకి 3 పంటలు పండే రైతులకు అరచేతిలో వైపుంటే చూపించారు కదా అప్పుడు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు రైతులకి మళ్ళీ 44,000 హెక్టార్లు కావాలని మళ్ళీ రైతులు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా గతంలో ఇచ్చిన వాటికి తండ్రి ప్లాట్లు ఇవ్వండి, లేదంటే మాకేమైతే రావాలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని ముందు అవి చూడండి సార్, తర్వాత మా కొత్తగా తీసుకునే దాని మీద అని వాళ్ళు అంటాం. సో ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ గ్రాఫిక్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి రాజధానికి శంకుస్థాపన చేసి నిర్మాణం అయ్యాక మళ్ళీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి కూడా చేపించి మళ్ళా గ్రాఫిక్స్ చూసి ప్రజలను మోసం చేస్తున్నారా, రైతులను మోసం చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని. అంటే మీరు విధ్వంసం చేశారు కాబట్టి పునఃశంకుస్థాపన రీస్టార్ట్ అంటున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. అంటే విధ్వంసం అంటే మేమేం చేయాలి? పడగొట్టామా సార్? ఏమన్నా అవన్నీ పడగొట్టామా మేము? వీళ్ళు ఏం కట్టారండి? టెంపరీ బిల్డింగ్స్ కట్టారు, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ వర్షం పడుతుంటే లోపల నీళ్లు కడుతున్నాయి సెక్రటేరియట్. అంత నాశరకంగా అడ్డగోలు అవినీతి చేసి కట్టినటువంటి బిల్డింగ్స్ అయ్యి మేమేం చేయలేదు. వాటిని మీరు వాటిని బాగు చేయలేదు, ముందుకు తీసుకెళ్లలేదు కాదు రాజశేఖర్ గారు. మీరు ఇప్పుడు నా చర్చ ప్రధానంగా అది కాదు, కానీ మీరు వాటిని బాగు చేయలేదు, ముందుకు తీసుకెళ్లేదు. మీరు 3 రాజధానులతో కాలయాపన చేశారు. మళ్ళీ సమస్య మొదటి దగ్గరే ఉంది. ఇప్పుడు 49,000 కోట్ల ప్రపోజల్స్ ఇవాళ శంకుస్థాపనలు అయినాయి రాజశేఖర్ గారు. ముందుకెళ్లాలంటే మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? నా ప్రశ్న అది సూటిగా. మేము చెప్పేదేముంది సార్, మేము కాదు మోడీ గారు చెప్తే బాగుండేది. ఈ రోజు మేము కాదు చెప్పాలి. డబ్బులు ఇచ్చేది వాళ్ళు చెప్పాలా? మోడీ గారు ఈ రోజు నేను ఒక 30-40 కోట్లు నేను ప్రకటించినట్టయితే ఈ రోజు బాగుండేది. అంత ముందు మట్టి నీళ్లు ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు అది కూడా లేవు కదా. ఇప్పుడు అది కూడా లేకుండా యోగా సెంటర్ పెడతాను, యోగా పెట్టండి విశాఖపట్నంలో యోగా డే అని చెప్పేసి జూన్ 21 యోగా డే అని పెట్టి మరి ఆర్ఎస్ఎస్ భావజాలమో బీజేపీ భావజాలమో ఏదో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పెట్టే ప్రయత్నం అది చేశారు. కానీ రాష్ట్రానికి మనకునే ప్రయోజనం ఏంటి? జీడిపి ఎలా పెరుగుతుంది సార్? జీడిపి పెరగాలంటే ముందు అభివృద్ధి చెందాల. అభివృద్ధి చెందేటప్పుడు జీడిపి పెరిగేటప్పుడు డబ్బు పెట్టేది ఎవరు? ఎప్పుడు పెడతారు? ఎప్పుడు అభివృద్ధి? సార్ హైదరాబాద్ నగరం అనేది 50 ఏళ్ళ తర్వాత 50-60 ఏళ్ళు పట్టింది సార్ అభివృద్ధి అంటానికి. అప్పుడు ఏంటి సార్ వాస్తవ పరిస్థితి ఏంటి? ఉన్న డబ్బంతా తీసుకెళ్లి అక్కడ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి మరి మీ అనుచరులకో లేదా మీ భూములకో మీరు ధరలు పెంచుకుంటే సామాన్య ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి లాభం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ఈ కంపెనీలు, వీళ్ళు ఫ్యాక్టరీలు, వీళ్ళు పెట్టే ఐటీ కంపెనీలు, వీళ్ళు పెట్టే ఎయిర్పోర్ట్లు కాదు సార్. కంపెనీలు వీళ్ళు పెట్టరు రాజశేఖర్ గారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి గన్నవరం. ఎయిర్పోర్ట్ ఏంటంటే మళ్ళీ జోక్ కాకపోతే కాదు రాజశేఖర్ గారు. కంపెనీలు ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీలు లేదా రెడ్డి ల్యాబ్స్ లాంటివో పెద్ద కంపెనీలు వస్తాయనుకోండి, అవి వీళ్ళు పెట్టినవి కాదు కదా, పరిశ్రమలు రావటం అనే లెక్కలో కదా మనం చూస్తాం. పరిశ్రమలో సరే ఆంధ్ర మూలాలు ఉన్నోళ్ళు ఉంటే ఉండొచ్చు, దాన్ని పెద్ద విమర్శ కంటే ముందు ఒక పరిశ్రమ వస్తే 10 మందికి ఉపాధి వస్తుంది. ఆ రకంగా ఆలోచిద్దాం రాజశేఖర్ గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లింగారెడ్డి గారు. పరిమితం కాకుండా బాగుందని కోరుకుంటున్నాం సార్ మేము.